వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. నా పేరు కోట నరసింహ. కోట కవిత మా భార్య మందుగా నా కోట అయితే ఇల్లు గత 2 సంవత్సరాల నుంచి నా తలపండి ఆయన పేరు రాధాకృష్ణ. ఆయన రాధాకృష్ణ దగ్గర పనిచేస్తుంటే కొద్దిగా ఇబ్బంది అయితే వాళ్ళకు ఖర్చు తీసుకుని 2 లక్షల రూపాయలు ఇచ్చిన వచ్చాను. 2 లక్షల రూపాయలు ఇస్తే తర్వాత ఇబ్బంది ఉంది, సామాన్ తెచ్చుకోవాలి, మళ్ళీ మెట్రోలు తెచ్చుకోవాలి, ఇంకా కొన్ని ఉంటే చూడండి మళ్ళీ అది గత సంవత్సరం నుంచి దాదాపు 5-6 నెలల నుంచి మొత్తం రెస్పాన్స్ లేదు. లాస్ అయిందని ఉంటే అప్పటి నుంచి టైట్ అయిపోయినాయి. అప్పటి నుంచి బయటపడే పోయి అడిగితే అడిగాను సార్ మా పరిస్థితి బాగాలేదు, ఇట్లా మాకు ఇట్లా డబ్బులు ఏదో చేసుకుంటే పరిస్థితి ఉన్నాం, మీకు ఇచ్చిన మాకు డబ్బులు ఇవ్వాలని అట్లాగే అడిగితే మీకు ఇచ్చేస్తాం, జూన్లో 1 లక్ష రూపాయలు ఇస్తాం, తర్వాత మీకే ఇస్తాను అన్నాడు. సగం వారం 4-5 రోజుల నుంచి ఫోన్ ఇచ్చాకు లేదు. ఏం పేరు? రాధాకృష్ణ. ఎక్కడ ఉంటారు? వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనే ఉంటుంది. ఠాకూర్ రోడ్ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇల్లు ఉందని నాకు ఇచ్చారు. అయితే ఆ ఇల్లు కూడా లోన్లో ఉందండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను? మరి వెళ్ళిపోయి అది పరిస్థితి సార్. మా డబ్బులు రిపోర్ట్ చేస్తే కొంచెం ఆర్థిక ఆగిరి రాధాకృష్ణ అవినాష్. ఏం మేము పైసలు ఇప్పించినాం వేరే వాళ్ళ దగ్గర, మళ్ళీ చాలా పైసలు ఇప్పించినాము. ఇప్పిస్తే ఫోన్ లేవడతలేరు, వాళ్ళు మా దగ్గరకు వచ్చి లొల్లు పెడుతున్నారు. అవినాష్ కి రాధాకృష్ణకి ఇంటి పేరు ఆగిరి. ఎన్ని పైసలు ఇచ్చారు? ఇచ్చినాం సార్, అందరు ఇచ్చినారు. చాలా ఒకసారి ఒక దగ్గర 7 లక్షలు, ఒక ఆమె పుసలతాడు ఇచ్చింది. ఉన్నాయి సార్ 20 దాకా అందరికి. మళ్ళీ మాకు 3 నెలల సంది జీతాలు కూడా ఇస్తలేదు సార్ సరిగా. మాకు షాప్ పెద్దగా అవుతుంది, సామాన్కి పైసలు కావాలి అని తీసుకుంది సార్. అంటే మేము నమ్మించి ఇచ్చినాం సార్, షాప్ పెద్దగా అవుతుంది, మాకు కూడా 2 రూపాయలు వస్తాయని ఇచ్చినాం. అంటే తను ఇస్తుందని తెలియకుండానే ఇచ్చినాం సార్. 3 నెలల సంది సామాన్ తెచ్చుకుంటా జర ఇంట్రెస్ట్ అంటే మా ఇల్లు గల్ల ఓనర్ తన 1 లక్ష ఇప్పించిన, ఒక ఆమె తన 1 లక్ష ఇప్పించిన, ఒక ఆమె 1,50,000 తను ఇప్పించిన, ఒక ఆమె తను ఇప్పించిన 50,000, ఒక ఆమె తను 65,000 ఇప్పించిన. అవన్నీ సామాన్ తెచ్చుకుంటా, బుజ్జి ఇచ్చేటోళ్ళకి ఇచ్చుకుంటా, కట్టుకుంటా, సామాన్ తెచ్చుకుంటా. ఇస్తే బుజ్జి మీ దండం పెడతా జర ప్లీజ్ బుజ్జి అంటే నేను 100 తన తెచ్చిచ్చిన. ఆఖరికి మా ఫోన్ కార్డు మీద కూడా 2 లక్షలు తెచ్చిచ్చిన, బజాజ్ కార్డు కూడా ఇచ్చిన వాళ్ళకి. కార్డు కూడా ఇవ్వలేదు, 40,000 కార్డు తీసుకుని మా ఆయనకు కూడా తీసుకో. ఆ కార్డు కావాలని కూడా 3 నెలల నుంచి అడుగుతున్నాం, కార్డు కావాలి, ఆ కార్డు మాకు ఇవ్వు అవినాష్ అంటే కూడా ఇవ్వలేదు. ఆ బజాజ్ కూడా లోన్ ఇంకా 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకా దగ్గర నేను దాదాపు నమ్మి 7 లక్షల దాకా ఇప్పించిన. నా సొంతం కాదు, మంది కానీ నా సొంతం ఏమో బజాజ్ కార్డు మీద 1 లక్ష, అది ఇంకో కార్డు మీద 40,000, మంది తాన 6 లక్షల దాకా ఇప్పించిన. వడ్డీ కాదు, వడ్డీ నెలకు వడ్డీ ఇస్తే వాళ్ళకి పోయి ఇచ్చిన. నేను అంతే ఆ అమౌంట్ని బట్టి ఒకరికి ఇట్లా 1 నెల ఇట్లా, 1 నెల అట్లా, ఫస్ట్ రాగానే ఇంత, ఒకరికి ఇంత అట్లా వడ్డీ మిత్తి లేదు. 3 రూపాయల కాడికే తెచ్చిచ్చిన. ఒకరి తాన 3 రూపాయలు, ఒకరి తాన 5 రూపాయల లెక్క, ఒకరి 50,000, ఒక ఆమె 50,000 ఇచ్చింది 5 రూపాయల కాడికి. మేము సేట్ అని నమ్మి పైసలు తెచ్చిచ్చినాము. ఆయన మీ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినాము. మాకు కావాల్సింది, మాకు న్యాయం కావాల్సింది. నేను ఎట్లా తెచ్చిచ్చినా అట్లా పైసలు రావాలి. జీతాలు కూడా మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వలేదు. మార్చిలో 3,000 రావాలి. ఎంత చేసుకుంటా అంత. ఆ 1 నెల 5,000, ఈ నెల అసలే ఇవ్వలేదు.
మసాలా కంపెనీలో పనిచేస్తాము. అయితే పైసలు కావాలంటే సరే అనేసి తెచ్చిచ్చినాము. వడ్డీ లెక్కనే తెచ్చిచ్చినాము. ఇట్లా బతిలాడిండు కావాలని బతిలాడితే తెచ్చిచ్చినాము. తెచ్చిచ్చినాక 7 నెలలు అయింది, 3 నెలలు అయింది, 2 నెలలకు ఇస్తా అన్నాడు. 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 6 నెలలకు వచ్చింది. అయితే నేను చిట్టు ఇట్లా ఇచ్చిన మాకు బిడ్డ పెళ్ళి ఉందని చెప్పినా కానీ ఇవ్వలేదు. వచ్చే లాస్ట్కు బతిలాడితే అప్పుడు ఇచ్చిండు 3 లక్షలు. నా బిడ్డ పెళ్ళి పెట్టుకున్నా కాబట్టి ఇచ్చిండు. ఇప్పుడు నేను ఆయన దగ్గర పని చేసిన పైసలు ఇస్తలేదంటే పని చేసిన అట్లా అయినా బయట ఇప్పించిన. మళ్ళీ 4 లక్షల దాకా ఇప్పించిన. మొత్తం మీకు ఎంత డబ్బులు వచ్చేది? 4 లక్షలు ఇచ్చేది. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఆయన ఎక్కడున్నదో తెలియదు మాకు. ఇస్తా అని చెప్పి 3 రోజుల నుండి మిక్కి పైసలు అడిగితే 3 రోజులు 2 రోజులు అయినాక ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు 3 రోజుల నుండి ఫోన్ చేస్తున్నా, కలుస్తున్నాను. మాకు మా పైసలు మాకు కావాలి. ఆయన ఎక్కడ ఉన్నా రావాలి. మా పైసలు మాకు మేము మా దగ్గర ఉండి ఇవ్వలేదు సార్. మేము బయట తెచ్చినాము. వాళ్ళకి మేము ఇవ్వాలి. వాళ్ళు వచ్చి మా దగ్గర కూర్చున్నారు. వాళ్ళకి మేము ఇవ్వాలి కదా. అందుకే మా పైసలు మాకు కావాలి. అంతే. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.